నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయనది 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఆయనది అంతా పోరాటమే. రాజకీయ పార్టీలో ఆయన ఉన్నది బహు తక్కువ. ఇక ఆయన తను అనుకున్న దానికోసం ఎంతకైనా వెళ్తారు. ఆయనకున్న ఆ పట్టుదల వల్ల కొన్ని విజయాలు దక్కాయి, ఎక్కువ సార్లు ఇబ్బంది కూడా పడ్డారు. ఇక ఆయన 2024 ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని అనుకున్నారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మనసు మార్చుకుని వైసీపీలోకి వచ్చారు. ఆనాడు అలా జరగకపోయి ఉంటే ముద్రగడ రాజకీయమే వేరేగా ఉండేది అనే చర్చ ఉంది. ఇక వైసీపీలో చేరిన ముద్రగడ 2024 ఎన్నికల్లో తనకు అప్పగించిన బాధ్యతల విషయంలో చిత్తశుద్ధితో పోరాడారు, కానీ రిజల్ట్ చేదుగా వచ్చింది. ముద్రగడకు బాగా పట్టు ఉంది అనే చెప్పుకునే పిఠాపురంలోనే వైసీపీకి ఘోరమైన ఫలితం దక్కింది. ఇక ఇదిలా ఉంటే ముద్రగడ వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక జగన్ ఇటీవల తన పార్టీకి సంబంధించిన పిఎస్సిని ప్రకటించారు. పిఎస్సిలో 33 మంది సీనియర్లు కీలక నేతలకు అవకాశాలు ఇచ్చారు. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన ముద్రగడ పద్మనాభాన్ని తీసుకుని ఈ కీలక స్థానం ఇచ్చారు. ఈ విధంగా చేయడం ద్వారా జగన్ తనదైన రాజకీయ వ్యూహాన్ని రచించారు అని అంటున్నారు. అలా కీలక పదవి ఇవ్వడం ద్వారా ముద్రగడ నుంచి భారీ రాజకీయ లాభాన్ని జగన్ కోరుకుంటున్నారు అని అంటున్నారు. ముద్రగడ అంటే ఈ రోజుకి ఒక బ్రాండ్ ఉంది. ఆయనంటే ఒక బలమైన సామాజిక వర్గం తమ గుండెల్లో పెట్టుకుంటుంది. ఆయన్ని ఆరాధ్యుడిగా చూస్తుంది. అయితే 2024లో కూటమి ప్రభంజనంలో ముద్రగడ మాట చెల్లకపోవచ్చు, కానీ 2029 నాటికి పరిస్థితి అలా ఉండదని భావించే ఆయనకు పార్టీలో కీలకం చేశారు అనే అంటున్నారు. ఇక ఆ విధంగా ఆయన్ని కార్యోన్ముఖుణ్ణి చేస్తూనే గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో వైసీపీ అధినాయకత్వం పడింది అని అంటున్నారు. కాపులకు తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని పలు నియామకాల్లో స్పష్టం చేస్తోంది అని అంటున్నారు. ఇక ముద్రగడను ముందు నుంచి గోదావరి జిల్లాలో వైసీపీ రాజకీయాన్ని చేస్తుందని అంటున్నారు. మొత్తం మీద పోయిన చోటనే వెతుక్కోవాలనే పాత రాజకీయ సూత్రాన్ని జగన్ కొత్తగా అమలు చేయబోతున్నారు అంటున్నారు. చూడాలి మరి ముద్రగడ తన శక్తి యుక్తుల్ని ఏ విధంగా వైసీపీ కోసం వాడతారో. ఆయన బలం ఆయనకు తెలియదు అంటారు. మరి ఇప్పుడు తన సత్తాను చాటే పనిలో పెద్ద ఆయన ఉన్నారా అంటే తొందరలోనే జవాబు వస్తుంది అని చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.